మామ, మనం లాస్ట్ వీడియోలో వేరియబుల్ స్కోప్స్ ఎలా పనిచేస్తాయి, తర్వాత దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, తర్వాత ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్ అంటే ఏంటి, దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, హోస్టింగ్ అంటే ఏంటి, దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టికల్ గా చేసి చూపించాను మామ. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. ఓకేనా? ఈ వీడియోలో మనము ఏం చూద్దాము అని అంటే మామ, జావా స్క్రిప్ట్ లో క్లోజర్ అని ఎలా పనిచేస్తుంది, అసలు దాని మీనింగ్ ఏంటి, అది ఎందుకు వాడతారు అనేది క్లియర్ గా చెప్తా మామ. ఎండు వరకు చూడు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి మామ. ఓకేనా? క్లియర్ గా చూడు మామ. ఓకేనా మామ? క్లోజర్ అనేది జావా స్క్రిప్ట్ లో పవర్ఫుల్ అండ్ కన్ఫ్యూజన్ టాపిక్ మామ. ఓకేనా? ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ గ్యారంటీగా దీని గురించి అడుగుతాడు మామ. దీని గురించి అడగకుండా ఇంటర్వ్యూ అనేది ఎండ్ అవ్వదు మామ. ఓకేనా? ఫంక్షన్ లో ఫంక్షన్ రిటర్న్ అయితే ఇన్నర్ ఫంక్షన్ అనేది అవుటర్ ఫంక్షన్ ఒక వేరియబుల్స్ ని యాక్సెస్ అనేది ఉంటది మామ. ఓకేనా? ఈవెన్ అవుటర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినా కూడా ఇన్నర్ ఫంక్షన్ అనేది దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటది మామ, దాని వేరియబుల్స్ ని. దాన్నే మనము క్లోజర్ అని అంటాం మామ. ఓకేనా మామ? జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ అనేటివి లెక్సికల్ స్కోప్ ని ఫాలో అవుతాయి మామ. అంటే ఏంటంటే ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ అయింది అని బేస్ చేసుకొని దాని స్కోప్ అనేది డిసైడ్ అవుతుంది మామ. ఓకేనా? దీన్ని మనము లెక్సికల్ స్కోప్ అని అంటారు మామ. ఓకేనా మామ? నేను ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పెట్టాను, దాన్ని చూడు మామ. నేను రైట్ సైడ్ లో దాని అవుట్పుట్ కూడా పెడతాను మామ. అయితే నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను అవుటర్ అని చెప్పి. ఓకేనా? దాని లోపల ఒక లెట్ అని చెప్పి ఒక కౌంట్ ని జీరోతో ఇనిషియలైజ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను మామ. ఓకేనా? దాని లోపల ఇన్నర్ అనే ఒక ఫంక్షన్ ని కూడా డిక్లేర్ చేశాను మామ. ఆ ఇన్నర్ అనే ఫంక్షన్ లో ఆ ఇన్నర్ ఫంక్షన్ కి బయట ఉన్న కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను మామ, ప్లస్ ప్లస్ పెట్టి. ఓకేనా? అంటే పెంచిన తర్వాత దాని వాల్యూ ఏంటనేది అక్కడ ప్రింట్ చేస్తున్నాం మామ. ఓకేనా? అండ్ నేను లాస్ట్లో ఏం చేస్తున్నా, దాని వాల్యూని ఇన్నర్ అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నా. ఇన్నర్ అనేది ఒక ఫంక్షన్ కాబట్టి దాన్ని రిటర్న్ చేస్తున్నా మామ. ఓకేనా? ఇప్పుడు చూడు మామ, నేను ఆ, దాన్ని అవుటర్ని కాల్ చేస్తే ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ చేసింది. ఓకేనా? సో నేను ఆ ఇన్నర్ ఫంక్షన్ని ఇన్వోక్ చేస్తే ఫస్ట్ టైం 1 వచ్చింది, సెకండ్ టైం ని కాల్ చేస్తే 2 వచ్చింది. అలా మనం ఎన్నిసార్లు కాల్ చేస్తే ఆ లోపల ఉన్న వేరియబుల్ ని అది మెయింటైన్ చేస్తుంది చూడు మామ. దాన్నే మనం లెక్సికల్ స్కోప్ అని అంటారు మామ. ఓకేనా మామ? ఇకపోతే క్లోజర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అని నీకు ఒక డౌట్ వస్తే కనుక, జనరల్గా వాటిని డేటా హైడ్ చేయడం కోసం వాడతారు మామ. దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఓకేనా? ప్రైవేట్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం కదా, అవి బయటకి యాక్సెస్ అవ్వకుండా యూజ్ చేయడానికి మామ. ఓకేనా? ఇక ఫంక్షన్ ఫ్యాక్టరీస్ అంటారు కదా మామ. ఎట్లా అంటే నువ్వు వేరియబుల్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయకుండా దాని లోపల ఉన్న ఫంక్షనాలిటీని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తావు. వేరియబుల్స్ అన్నీ హైడ్ అయిపోయి ఉంటాయి మామ. సో ఇలా నువ్వు ఫంక్షన్ ఫ్యాక్టరీస్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా? కాల్ బ్యాక్స్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, అసింక్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు మామ. ఓకేనా? ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ పచ్చిగా చెప్పాలంటే మామ, రియాక్ట్ హుక్స్ ఉంటాయి చూసినావా, ఈవెంట్ హ్యాండ్లర్స్ ఉంటాయి చూసినావా మామ, ఇవన్నీ కూడా క్లోజర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి మామ. ఓకేనా మామ? క్లోజర్స్ లో వేరియబుల్స్ ని రిఫరెన్స్ స్టోర్ అవుతుంది మామ. ఓకేనా? వాల్యూని కాపీ కాదు మామ. ఓకేనా? ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతాడు మామ. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి దానికి? ఏ క్లోజర్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ రిమెంబర్స్ ద వేరియబుల్స్ ఫ్రమ్ ఇట్స్ అవుటర్ స్కోప్ ఈవెన్ ఆఫ్టర్ outer function has finished its ఎగ్జిక్యూషన్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? ఆర్ క్లోజర్స్ పాసిబుల్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతాడు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? బికాస్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ హ్యావ్ లెక్సికల్ స్కోప్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? క్లియరా? వాట్ ఈస్ లెక్సికల్ స్కోప్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతాడు మామ. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? స్కోప్ డిటర్మైన్డ్ బై వేర్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్, నాట్ వేర్ దే ఆర్ కాల్డ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? క్లోజర్ కాజ్ మెమరీ ఇష్యూ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతాడు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఎస్, ఇఫ్ నాట్ హ్యాండిల్డ్ ప్రాపర్లీ దే కెన్ లీడ్ టు మెమరీ లీక్ ఇష్యూస్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? రియల్ వరల్డ్ యూజ్ ఆఫ్ క్లోజర్స్ అని అడుగుతాడు మామ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? డేటా హైడింగ్, ప్రైవేట్ వేరియబుల్స్, కాల్ బ్యాక్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్, వీ కెన్ యూస్ క్లోజర్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? ఈజ్ ఏ కామన్ క్లోజర్ మిస్టేక్స్
ఇన్ లూప్స్ అని అడుగుతాడు మామ ఇన్ జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఆల్ ఫంక్షన్స్ షేరింగ్ ద సేమ్ వేరియబుల్ రిఫరెన్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? ఆరో ఫంక్షన్ సపోర్ట్ క్లోజర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు మామ. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఎస్, ఆరో ఫంక్షన్ ఆల్సో ఫ్రమ్ క్లోజర్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా?